హలో అండి. తెలంగాణ ఈఏపీ సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేసి. సో, ఈ రోజున్న అప్డేట్స్ ఏంటి అనంటే ఇంజినీరింగ్‌లో మళ్ళీ నచ్చిన సబ్జెక్టులు దశాబ్దం తర్వాత అమల్లోకి సిబిసిఎస్ సన్నాహాలు చేస్తున్న జేఎన్‌టీయు బీటెక్ కొత్త నిబంధనల్లో క్రెడిట్స్ మినహాయింపు మొక్కుబడి సబ్జెక్టులకు ఇకపై క్రెడిట్స్ వర్తింపు. సో, ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో, వీటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, సో, ఇంజినీరింగ్‌లో సిబిసిఎస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు. సో, ఇంజినీరింగ్ కంప్లీట్ చేయాలనంటే యాజ్ పర్ ఏఐసిటి రూల్స్ 160 క్రెడిట్స్ మినిమమ్ ఉండాలన్నమాట. సో, అయితే ఈ క్రెడిట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్కలాగా ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళు సిలబస్ ఫ్రేమ్ చేసేటప్పుడు డిఫైన్ చేస్తారనమాట. సో, దాని ప్రకారంగా మనకి ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి 160 వస్తే గానీ మీకు ఇంజినీరింగ్ డిగ్రీ అనేది ఇవ్వరనమాట. సో, దాంట్లో ఇప్పుడు జేఎన్‌టీయు ఏం చేస్తుందనంటే మీకు నచ్చిన సబ్జెక్టులు ఏమైనా ఉంటే కొన్ని మార్చుకునే అవకాశం. అంటే సపోజ్ మీకు ఎలక్ట్రానిక్సో మెకానికలో మీరు తీసుకున్నారు, కానీ మీకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కొన్ని సబ్జెక్టులు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా మీరు చూజ్ చేసుకునే అవకాశం మీకు కల్పిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంజనీరింగ్ చేయబోయే విద్యార్థులందరికీ కూడా. సో, దీంట్లో ఇంకొకటి ఏంటి అనంటే మనకి మొత్తం ఇది 40 సబ్జెక్టులు మీరు 4 ఏళ్లలో చదువుతారు. సో, ఆ 40కి మన జేఎన్‌టీయు యూనివర్సిటీ ఏం చేస్తుందనంటే 164 క్రెడిట్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఏఐసిటి రూల్స్ ప్రకారంగా ఏంటనంటే 160 క్రెడిట్స్ వస్తే సరిపోద్ది మన ఇంజినీరింగ్ కోర్స్ కంప్లీట్ చేయడానికి. అయితే ఒకవేళ ఇంకా ఇది 164 ఉంది కాబట్టి ఇన్ కేస్ ఏదైనా 1, 2 సబ్జెక్టులు మీరు ఫెయిల్ అయినట్లయితే, బ్యాక్‌లాగ్స్ ఉన్నట్లయితే వాటిని ఇగ్నోర్ చేసి కూడా మీకు ఇంజినీరింగ్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా ప్లాన్ కూడా చేస్తున్నారు. సో, ఇది అయితే ఇంకా చాలామందికి సంతోషాన్నిచ్చే పాయింట్ అనుకోవచ్చు మనము. అదేవిధంగా ఇప్పుడు కోర్ ఇంజినీరింగ్ సబ్జెక్టులతో ఏవైతే ఉంటాయో వాటితో పాటు మైనర్ డిగ్రీలు కూడా చేసుకునే విధంగా ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తుంది. అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్ ఇలాంటి కోర్సులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుమారు 18 క్రెడిట్స్ పొందేలా వేరే కోర్సుల్లోని సబ్జెక్టులతో మైనర్ డిగ్రీ తీసుకోవాలని సూచిస్తుందన్నమాట. సో, దీంతో విద్యార్థులు తమ అభిరుచి మేరకు కోర్సులు, సబ్జెక్టులను ఎంచుకొని సంతోషంగా 2 డిగ్రీలు పొందేందుకు వీలవుతుందని ప్రొఫెసర్స్ అంతా కూడా చెప్తున్నారు. సో, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, హ్యూమన్ వాల్యూస్ ఇట్లాంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంతకుముందు ఏదో మొక్కుబడిగా ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి కంపల్సరీ చేస్తున్నారు. అంటే అప్పుడు ఇంతకుముందు ఆప్షనల్స్‌లో కూడా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే వాటికి క్రెడిట్స్ ఇంతకుముందు క్రెడిట్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు క్రెడిట్స్ కూడా దానికి ఇవ్వాలని డిసైడ్ చేస్తున్నారు. సో, దీని ప్రకారంగా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ R25 అనేది మనకి సిలబస్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ సిలబస్ అంతా రాగానే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అనంటే కోర్ బ్రాంచ్‌లో చేరండి అని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. సో, దానికోసం ఈ మంత్ అంటే 21వ తారీఖున జేఎన్‌టీయులో హైదరాబాద్ జేఎన్‌టీయు కూకట్పల్లిలో ఉంది కదా! అక్కడ ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. సో, ఈఏపీ సెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవగాహన. సో, ఇక్కడ చూడండి మనకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచుల్లో చేరాలని జేఎన్‌టీయు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. సో, మెయిన్‌గా ఏంటనంటే ఇప్పుడు అందరూ కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే కావాలి. ఏఎంఎల్ లేకపోతే డేటా సైన్స్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ అండ్ ఎటు తిరిగి కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినటువంటి కోర్సులో మాత్రమే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో, పేరెంట్స్ కూడా అలాగే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే మీరు స్టూడెంట్ ఏది చదవాలనుకుంటే వాళ్ళకు అది ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్‌నే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం బెటరు. ఇన్ కేస్ వాళ్ళకి ఒకవేళ వాటిపైన ఎటువంటి అవగాహన లేకపోతే మీరు ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కూడా ఫస్ట్ పాయింట్ అనమాట. అది మీ బాధ్యత పేరెంట్స్‌గా.
సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు తప్పకుండా మీరు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయండి, మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి. సో వాళ్ళకు కూడా అసలు ఈ కోర్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఇన్ కేసు వాళ్ళకి అవి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాటిలో చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వితౌట్ ఈ కోర్ బ్రాంచెస్ మనకి ఫ్యూచర్ అస్సలు ఏమీ ఉండదు. ఎందుకంటే కంపల్సరీ ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నా కూడా ఈ మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇలాంటి ఇంజనీర్స్ కంపల్సరీ అవసరం ఉంటుంది కొంతవరకైనా కూడా. సో అంటే మేబీ నంబర్ ఆఫ్ కంపెనీస్ని బట్టి మీరు కంపేర్ చేసి చూసినట్లయితే అఫ్కోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లేదా అందులో ఉండే నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువై ఉండొచ్చు. బట్ ఇవైతే బేసిక్ కదా, ఈ కోర్ బ్రాంచెస్ అన్నారు అందుకే వాటిని. సో అవి లేకుండా అసలు మనం ప్రపంచం అయితే ముందుకు వెళ్ళలేదు. కాబట్టి వాటిలో ఉన్న ఈ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో తీసుకొని వాటితో పాటు మీరు ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా వాటిలో వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఇంక్లూడ్ అయ్యి ఉంటున్నాయో వాటన్నిటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో దానికోసమే ఇంకా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ తెలంగాణ రైజింగ్ అనేది ఒక ఈ మధ్య ట్యాగ్ లైన్తోని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంది ఈ కోర్ బ్రాంచెస్ని, కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ని అనమాట. సో విదేశీ సంస్థలతో ఒప్పందాలు, పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాట్లు, ఇట్లాంటి రహదారుల నిర్మాణం, ఆటోమొబైల్, టెక్స్టైల్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో వీటిలో ఇంజనీరింగ్ నిపుణులు మాత్రమే అర్హులు. వచ్చే 4 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కనిష్టంగా 40,000 మంది ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇది మంచి విషయమే. 40,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు అన్నట్టే నిజంగా గ్రేటే. అయితే చూడాలి మరి 4 సంవత్సరాలు, వచ్చే 4 ఏళ్ళు అని అంటే ప్రతి సంవత్సరం మనకి దగ్గర 30-40 వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏది కోర్ బ్రాంచెస్కి సంబంధించిన వాళ్ళే వస్తూ ఉంటారు. ఆఫ్కోర్స్ ఇప్పుడు మొత్తం ఉన్న సీట్స్ అన్నిట్లో కూడా దాదాపు 70%, 75% సిఎస్సి రిలేటెడే ఉన్నాయి, మిగిలినవి తక్కువే ఉన్నాయి. మరి దాన్ని తీసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువనే ఉంటున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ వచ్చే 4 ఏళ్లలో అంటే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని అనుకోవచ్చు. కాబట్టి ముందు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి, అక్కడ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఒకవేళ మీకు సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ బ్రాంచెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అలాంటి బ్రాంచెస్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు టాప్ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటే ఎక్కడో టాప్ 20లోనో టాప్ 30లోనో వచ్చే అవకాశం ఉన్నట్లయితే మీరు ఒకవేళ కోర్ బ్రాంచెస్ తీసుకునే ప్లాన్ ఏదైనా ఉంటే మీకు టాప్ 10, టాప్ 5 కాలేజెస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అదంతా కూడా చెక్ చేసుకోండి. సో అలాంటి కాలేజీలో చేసినప్పుడు డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైనర్ డిగ్రీతో సాఫ్ట్వేర్ పరిజ్ఞానం అని చెప్పేసి అంటున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్లు చదివేవారు సైబర్ భద్రత, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఇలా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ను మైనర్ డిగ్రీగా అభ్యసించేందుకు అవకాశం ఉంది. కోర్ బ్రాంచ్లకు ఆదరణ పెంచేందుకు జేఎన్టీయూ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవ్వాలని కంపెనీల సీఈఓలతో చర్చిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కొత్త పరిణామాలను తెలుసుకునేందుకు అవగాహన సదస్సు ఉపయోగపడనుంది. సో ఇదండి ఈరోజు ఉన్న అప్డేట్స్, ఏది మన టీజీ ఈఏపీ సెట్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి తప్పకుండా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.